ఈశ్వరుడికి, శివుడికి, నారాయణుడికి ఎన్నడూ భేదము పాటించవద్దు. సంధ్యావందనం చేస్తే మనం ఒక మాట చెప్తాం, శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ, యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ, యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి అంటాం. అది ఋషివాక్యం. అయా, నేను ఈ లోకములో అనుభవించేటటువంటి ఏ వస్తువునందు కూడా శివకేశముల మధ్య భేదమును చూడని రీతిలో అనుభవించదనుగాక అని అడుగుతాం. అది పార్వతీ పరమేశ్వరులు అని పిలవబడినటువంటి భార్యాభర్తల స్వరూపం ఎటువంటిదో శాస్త్రమునందు నారాయణ నారాయణి, నారాయణ నారాయణిలు, ఈశ్వరుడు ఒక్కటే. కాబట్టి తంత్ర విద్యలో అయితే దుర్గాదేవిని కృష్ణుణ్ణి లేదా శ్యామలని కృష్ణుణ్ణి ఒకటిగా చెప్తారు. అందుచేతనే మీరు చూడండి, భాగవతంలో ఒక గమ్మత్తు ఉంటుంది, దేవీ భాగవతంలోనూ ఇదే గమ్మత్తు ఉంటుంది. దేవీ భాగవతం అంటే అమ్మవారి గురించి, దేవీ భాగవతం పూర్వార్థం అంతా అమ్మవారి గురించి మాట్లాడుతుంది, ఉత్తరార్థం అంతా నారాయణుడి గురించి మాట్లాడుతుంది. అలాగే భాగవతంలో కృష్ణుడు పుట్టినప్పుడు ఆయనతో పాటుగా అమ్మవారు పుడుతుంది. కృష్ణుడికి మళ్ళీ కళ్యాణం జరగాలంటే ముందు గోపకాంతలందరూ కాత్యాయని వ్రతం చేస్తారు. అమ్మవారి అనుగ్రహం కలిగితే తప్ప జగద్భర్త దొరకడు. ఆ ఈశ్వరుణ్ణి పొందాలి అంటే మొదట ఎవరి అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక అద్భుతమైన మాట అంటారు, అమ్మవారి అనుగ్రహం ఉన్నదా ఆవిడ వెంటనే మాయా అనబడేటటువంటి అవనికని పైకెత్తుతుంది, కనపడతాడు స్వామి. అమ్మవారి అనుగ్రహం కలగలేదా ఆవిడ మాయా అన్న అవనికని దించి ఉంచుతుంది. దించి ఉంచినంత కాలం పంచతన్మాత్రలకు వశుడై ఈ లోకమునందుండేటటువంటి భోగముల యందు చిక్కుకొని దీనియందే ఉండి దీనియందే శరీరమును విడిచిపెట్టి మళ్ళీ పునర్జన్మని పొందుతాడు. కాబట్టి ఈశ్వర దర్శనమునకు ఏది ప్రాతిపదిక అంటే అమ్మవారి అనుగ్రహము ప్రాతిపదిక. శంకర భగవత్పాదులంతటి వారు అంత గొప్పగాను సౌందర్యలహరిని రచించేటప్పుడుగా మాట్లాడారు. అందుచేత ఇక్కడ కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి గోపకాంతలు ఏం చేశారు అంటే, మొన్న మహాశివరాత్రి నాడు మనమందరం పార్థివలింగాన్ని తీసుకొచ్చి వాయు ప్రతిష్టా మంత్రాలు చెప్పి స్వామికి అభిషేకం చేసుకున్నట్లుగా వాళ్ళు ప్రతిరోజు సైకతంతో అంటే ఇసుకతో పార్వతీదేవి యొక్క కాత్యాయనీదేవి యొక్క మూర్తిని చేసేవారు. కాత్యాయని మహామాయే మహాయోగి నధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః అని అడిగారు వాళ్ళు. వాళ్ళు చేసిన సంకల్పం అది, కాత్యాయని మహామాయే. ఎంత గొప్ప మాట అడిగారో చూడండి. అందులో మీరు తత్వపరిశీలనం చేస్తే రహస్యం దొరుకుతుంది. వాళ్ళందరూ అడుగుతున్నది ఏమిటో తెలుసా అండి, లౌకికమైనటువంటి భర్తని వాళ్ళు అడగట్లేదు. మామూలుగా ఏదో పెళ్లి చేసుకుని సాంసారికమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం ఒక భర్తని వాళ్ళు అడగట్లేదు. వాళ్ళు అడుగుతున్నది మాయా అనబడేటటువంటి ఈ తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కొరకు పరాత్పరుని యందు ఐక్యము అవడం కోసమని అమ్మా నీ అనుగ్రహం కలగాలి, మాకు కృష్ణుడితో కలిసిపోయేటటువంటి అదృష్టం కలగాలి. అందుకే దాన్ని భార్యాభర్తృ సంబంధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కాత్యాయని మహామాయే మహాయోగి నధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః. నందగోపసుతం, నందుడు అంటే ఆనందింపచేయువాడు, ఆనందమునకు స్థానమైనవాడు. అటువంటి వాని యొక్క కుమారుడైన కృష్ణుడు, కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపము. నిరతిశయ ఆనంద స్వరూపం ఏది అంటే బ్రహ్మమే. కాబట్టి ఆ బ్రహ్మమును పొందడానికి నీ అనుగ్రహమును మేము అపేక్షిస్తున్నాం అని వాళ్ళు వ్రతం మొదలుపెట్టారు. అది 30 రోజుల పాటు మార్గశీర్షంలో చెయ్యాలి అని. ప్రతిరోజు గోపకాంతలు నిద్రలేచేవారు, వీధిలోకి వచ్చేవారు. ఒక గోపకాంత వేరొక గోపకాంతని మేల్కొల్పేది, అందరూ కలిసి చేయి పట్టుకునేవారు. ఎంతో సంతోషంగా యమునా నది తటము దగ్గరికి వెళ్ళేవారు. ఒక పెద్ద కడిమి చెట్టు ఒకటి ఉండేది. కడిమి చెట్టు ఎక్కడుంటే అది అమ్మవారి యొక్క సూచన. అందుకని కదంబ వృక్షం, కడిమి చెట్టు ఇవన్నీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. కదంబవనవాసిని అని పేరు ఆవిడికి. అందుకని ఆ కడిమి చెట్టు కింద సైకతంతో అమ్మవారి ప్రతిమ చేశారు. చేసి మళ్ళీ ఒక్కసారి అమ్మవారికి ఆ ప్రార్థన తెలియచేసి యమునా నదిలో స్నానం చేయడం కోసమని దిగారు. ఆషామాషిగా ఏదో బట్టలు ఎత్తుకుపోయిన లీల కాదది. అందులో ఎంత గాంభీర్యం ఉందో మీరు ఆలోచించండి. ఇంతమంది కలిసి వివస్త్రలై ఒంటి మీద బట్ట లేకుండా ఆ కాళింది నదిలోకి, ఆ యమునా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు.
స్నానం చేస్తున్నటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని ఉపాసన చేసి ఫలితాన్ని అడుగుతున్నారు? కాత్యాయని దేవిని ఉపాసన చేస్తున్నారు. ఫలితం ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? కృష్ణుడు వస్తున్నాడు. అసలు నిజంగా తనని ఆరాధిస్తేనే తాను ఆ ఫలితం ఇవ్వవలసి ఉంటే ఆయన ఏమని చెప్పాలి? మీరు నన్ను ఆరాధించలేదు, మీరు కాత్యాయనిని ఆరాధించారు, కాబట్టి మీరు ఈ ఫలితాన్ని పొందలేరు. మీరు ఈ ఆరాధన ఆపి నా ఆరాధన ప్రారంభించండి, నా మూర్తిని పెట్టుకోండి, నన్ను ఆరాధించండి, మీకు నేను భర్తనవుతానని చెప్పాలి. కృష్ణుడు అలా చెప్పలేదు. నువ్వెవరు ఇంకోలా చెప్పడానికి? నీకున్న అధికారం ఏమిటి? నువ్వు వ్యాసుడి కన్నా గొప్పవాడివా, శుకుడి కన్నా గొప్పవాడివా, శంకరుల కన్నా గొప్పవాడివా, లేకపోతే కృష్ణుడి కన్నా గొప్పవాడివా? స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆ లీలలో. కృష్ణ పరమాత్మ వ్రత ఫలితమును ఇవ్వవలసినటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళ భక్తి అంత గొప్పది, కానీ కర్మయందు తేడా వస్తుంది. లోపల భక్తికి లోటు లేదు. వాళ్ళు కాత్యాయనీదేవిని ఆరాధన చేయడంలో స్పష్టముగా పవిత్రమైన హృదయములతో ఆరాధన చేస్తున్నారు. కానీ ఆరాధనా క్రమమునందు, క్రతువునందు, కర్మయందు దోషం ఒకటి జరుగుతోంది. ఇప్పుడు ఈ దోషము ఉన్నంతసేపు అది ప్రతిబంధకంగా నిలబడుతుంది, ఫలితాన్ని ఇవ్వడం కుదరదు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరానుగ్రహము కలిగితే ఈశ్వరుడు ఏం చేయాలి? ఏది ప్రతిబంధకంగా ఉందో ఆ ప్రతిబంధకాన్ని తీసేయాలి. ఎవరు తీయాలి? కాత్యాయనీదేవి తీయాలి. కానీ ఎవరు వస్తున్నారు తీయడానికి? కృష్ణుడు వస్తున్నాడు. కాబట్టి మీకు ఏమర్థమైపోవాలి దీన్ని బట్టి? కాత్యాయని ఒకటి, కృష్ణుడు ఒకటినా? కాత్యాయనియే కృష్ణుడు. అదేమిటండి? కాత్యాయనీదేవి ఆడదు కదా, కృష్ణుడు మొగాడు కదా. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. పరమేశ్వరుడికి అసలు ఒక రూపం ఎక్కడుంది? ఆయనకి పరంజ్యోతి, అది ఒక జ్యోతిస్వరూపం. ఆయన ఇలా ఉంటాడు అని చెప్పలేరు. సగుణా నిర్గుణా సాతు ద్విధా ప్రోక్తామనీషుభి సగుణా రాగిభి సేవ్యా నిర్గుణాతుర్విరాగిభి అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఈ కంటితో మేము చూడకుండా ఉండలేమన్న వాళ్ళ కోసమని ఒక సగుణమైనటువంటి ఆకారమును ధరించి భూమి మీద నడయాడాడు తప్ప అదే ఆయన స్వరూపమా అంటే అది ఎప్పుడూ ఆయన స్వరూపం కాదు. ఆయన సమస్త బ్రహ్మాండముల యందు నిండి నిబిడీకృతమైన వ్యాపకత్వముతో కూడిన స్వరూపాన్ని మీరు మాంసనేత్రంతో చూడలేరు. అది పరిచ్ఛిన్నం ఎలా చూడగలరు? కానీ భక్తికి వశుడై పరమాత్మ ఒకనాడు అలా చూడాలనుకున్న ఋషుల కోసం కనపడ్డాడు ఒకలా. అది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అన్నారు పురుష సూక్తం 16వ మంత్రంలో. మాయందనుగ్రహించినటువంటి పరమాత్మ మా మాంసనేత్రములతో చూడడానికి వీలైనటువంటి ఒక కరచరణాదులతో కూడిన మూర్తిగా కనబడినాడు. అది ఆయన యొక్క సౌలభ్యం అంతే. ఆయన అలా కనపడలేదనుకోండి, అంత మాత్రం చేత ఆయన అలా కనపడలేదు కాబట్టి ఈశ్వరుడు లేడండి అని మీరు అనకూడదు. ఆయన అంతటా నిండి ఉన్నాడు. అది జ్ఞానం. జ్ఞానస్థాయిలో అలా మాట్లాడగలగాలి, అలా చెప్పగలగాలి. నమశిష్ప్యాయ చ ఫేన్యాయ చ సికత్యాయ చ ప్రవాహ్యాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ చోరాయ చ అనగలగాలి. దొంగలో శివుడే, చెట్టులో శివుడే, గడ్డిలో శివుడే, ప్రవాహంలో శివుడే, నురగలో శివుడే, కొమ్మలో శివుడే, పక్షిలో శివుడే, అంతటా సభాభ్య సభాపతిభ్యశ్చవో సభలో శివుడే, సభాపతిగా మాట్లాడుతున్న వాళ్ళు శివుడే, ఉన్నదొక్కటే అని అనగలగాలి. అలా అనగలిగితే జ్ఞానం. అప్పుడు ఆ వ్యాపకత్వాన్ని మంగళత్వంగా జ్ఞానంతో ఆవిష్కరిస్తున్న ప్రతి రుద్రాధ్యాయం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతోంది? అంతటా ఉన్నవాడు సాకారమును ధరించి కృష్ణుడిగా వస్తున్నాడు ఫలితాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు వాళ్ళ వ్రతమునందు ఒక దోషం ఉంది, ముందు ఆ దోషం తీయాలి. వాళ్ళు ఇప్పటి వరకు ఆ దోషంతో చేస్తున్నారు వ్రతాన్ని. ఇప్పుడు మేము చేసింది దోషం కాదు అని వాళ్ళు బుకాయించారనుకోండి, అప్పుడు ఆ ఫలితం ఇవ్వడం కుదరదు. ఎందుకంటే వాళ్ళ యందు అజ్ఞానము బాగా నిబిడీకృతమై ఉంది. ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని విరవాలి అంటే ఇప్పుడు ఆయన జగదాచార్యుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఆయన దోషాన్ని విరిచి తానే కాత్యాయని అయి కృష్ణుడి అయి ఆచార్యుడై వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. వాళ్ళ యందున్న దోషము తీస్తున్నాడు, వాళ్ళకి ఫలితాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక గోపాల బాలురందరినీ పిలిచి అన్నాడు, మీరందరూ కూడా నిశ్శబ్దంగా చప్పుడు చెయ్యకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. నిజంగా స్త్రీల యొక్క మానమర్యాదలను పాడు చేసేటటువంటి అవతారం కృష్ణావతారం అయితే ఆయన గోపబాలురందరినీ కూడా పిలిచి ఇవరే మీ అందరూ కూడా ఇక్కడ నించోండ్రా, వాళ్ళని నేను ఎలా ఏడిపిస్తానో చూద్దురుగాననాలి. ఆయన అలా అనలేదు భాగవతంలో. వాళ్ళందరినీ పిలిచి చాలా మెల్లగా చెప్పాడు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. కృష్ణుడి వాళ్ళకి వ్యామోహం లేదు.
కృష్ణుడు ఏం చేస్తాడో మనం చూడాలన్న తాపత్రయం లేదు. కృష్ణుడు వెళ్ళిపోమన్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారంతే. ఈయన మాత్రం ఈ గోపకాంతలందరి యొక్క వస్త్రములు పట్టుకుని కడిమి చెట్టెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ నీళ్లల్లో ఉన్నారు. వాళ్ళన్నారు, కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటెవిక ఎట్లు చేసెదవో కొంటివి కదా కొంటె పనులు మానుము కృష్ణ అన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దోషం వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు అంటున్నారు, కృష్ణుణ్ణి చూసి వాళ్ళు నదీ స్నానం చేసి ఒడ్డుకొద్దాం అనుకున్నారు. వస్త్రాలు కనపడలేదు. అయ్యయ్యో మన బట్టలు లేవు అన్నారు. అంటే బట్టలు లేవు కాబట్టి ఏమయ్యాయి అని చూస్తే చెట్టు మీద కృష్ణుడు కనబడ్డాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని భర్తగా కోరుకుంటున్నారు? ఆయన్నే భర్తగా కోరుకుంటున్నారు. భర్త అనగా ఏమి? సాంసారికముగా లౌకికమైన భర్తృత్వం కాదు వాళ్ళు అడిగింది. ఆయనలో ఐక్యం అవడాన్ని వాళ్ళు అడుగుతున్నారు. ఆ వ్రతంలో అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు? కొంటివి మా హృదయంబులు కొంటివి మా నంబు లజ్జ కొంటివి వలువల్ కొంటవిక ఎట్లు చేసదో. కొంటే కృష్ణ ఏం పనులయ్యా ఇవి? నువ్వేమో మేము విడిచిపెట్టినటువంటి వస్త్రాలు తీసుకుని కడిమి చెట్టు ఎక్కుతావా? ఇప్పుడు మాకు బట్టలేవి, మేము ఎలా బయటికి వస్తాం? ఆడవాళ్ళని నువ్వు ఇలాంటి తుంటరి పనులు చెయ్యొచ్చా? నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. కాబట్టి కృష్ణ మా వస్త్రములను మాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. మేము స్త్రీలం కాబట్టి బయటికి వచ్చి బట్టలు కట్టుకుంటాం. మీరు ఆశ్చర్యం ఏమిటంటే, గోపికా వస్త్రాపహార ఘట్టంలో ముందు బోధ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? గోపికలు కృష్ణుడికి బోధ చేశారు. కృష్ణుడు గోపికలకి చేయలేదు అసలు ముందు. వీళ్ళు ఆయనకి పాఠం చెప్పారు. ఆడవాళ్ళు స్నానం చేసేటటువంటి దగ్గరికి అసలు పురుషులు రావచ్చా? వచ్చారనుకో, మేము స్నానం చేస్తుంటే అసలు చూస్తూ చెట్టెక్కి కూర్చోవచ్చా? కూర్చోకూడదు. ఒకవేళ కూర్చున్నావు, మేము కట్టుకోవలసినటువంటి వస్త్రాలని తీసుకుని నీ దగ్గర పెట్టుకుని ఉండొచ్చా? ఉండకూడదు. ఇన్ని తప్పులు ఎలా చేస్తున్నావు? కాబట్టి నువ్వు మా వలువలను అపహరించకూడదు. కాబట్టి కృష్ణ మా వలువలు మాకు ఇచ్చేసేయన్నారు. అంటే ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశారు వాళ్ళని. మీరు బట్టలు కావాలని అడుగుతున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎవ్వరికని మోహించిరి ఎవ్వడు మీ మానసంబులెల్లహరించెన్ ఎవ్వటిల మీకు కూరి మీ ఎవ్వనిపై తెలుపరాదనే నన్యుడనే అన్నాడు. ఆయన అన్నాడు, మీరు అందరూ వ్రతం చేస్తున్నారు కదా, ఈ వ్రతాన్ని ఏ ఫలితం కోసం చేస్తున్నారు? ఎందుకు పెట్టారు కాత్యాయని దేవిని కింద? దేనికి చేస్తున్నారు పూజ? మీ ప్రవర్తన చూస్తుంటే ఎవరో ఒకడు మీ మనస్సుల్ని హరించాడు, వాడిని భర్తగా పొందాలని మీరందరూ వ్రతం చేస్తున్నారు. మీరు ఎవరి కోసం వ్రతం చేస్తున్నారో నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ నవ్విన నవ్వు బట్టే ఆయనకి తెలిసిపోయింది ఆయన్నే భర్తగా కోరుకుంటున్నారు అని. ఆయన అన్నారు, నా ఇంటికి దాసులరై నాయాజ్ఞ అలరంగ మీరు తలచితిరేనిన్ మీయంబ రమ్ములిచ్చదా. నిజంగా మీరు నా ఇంటికి దాసిలుగా వచ్చి, భార్యగా వచ్చి, ఇక్కడ దాసి అన్న పదానికి ఉండేటటువంటి అర్థాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. భార్యకి ఒక లక్షణం ఉంటుంది, కార్యేషు దాసి అని. మొట్టమొదటి లక్షణం ఏం చెప్తారంటే, కార్యమునందు దాసీత్వంతో ప్రవర్తిస్తుంది. దాసీత్వంతో ప్రవర్తించడము అంటే ఏదో ఈయన ఆర్డర్లు వేయడం, ఆవిడ దాసీదానిలా పనిచేయడం అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? తాను చేసినటువంటి ప్రతి పని వలన తన భర్త యొక్క అభ్యున్నతిని, తన భర్త యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగేటట్టుగా ఎవరు ప్రవర్తిస్తారో వారు భార్య.